Hey friend, welcome back to the channel. Welcome back to the new vlog from Anakapalli to Vadapalli. వాడపల్లి నా దాని పేరు అది గైస్. వాడపల్లి వెళ్తున్నాం. ఇదేమి ఒక ట్రావెల్ సాగర్ గడి ఇదంతా నారాయణమ్మ కోసం నాకు అర్థమైంది. ఇదేమి లాంగ్ రైడ్ ట్రావెల్ వ్లాగ్ కాదు, ఇది ఒక లైఫ్ అనే డైరీలో ఒక పేజ్ లాగా. ఈరోజు అంతే, ఒక పేజ్ డే వ్లాగ్ లాగా. ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా చేస్తుంటాం, డే వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. గెట్ రెడీ. ఈరోజు అయితే మనం వెళ్తుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్తున్నాం. మా ఊరికి ఏదో మొక్కు ఉందంట, ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం. చూద్దాం, నీకు మొక్కు ఉందంటే మాకు మొక్కు ఉన్నట్టే. అంటే మాకు మొక్కు అని ఫీల్ అవ్వకపోయినా వీడు మొక్కు అన్నట్టు పూసేస్తాడు మాకు. సో తప్పదు, వీడి కోసం ఏదైనా. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్ లో, వీడు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉన్నట్టే, లేకపోతే మేము చనిపోయినట్టే మేము. సో ఏం ప్లానింగ్ అయితే ఏం లేదు వ్లాగ్ కి. జస్ట్ గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళి దర్శనం చేసుకుని ఏవో తీర్చుకున్న తర్వాత, ఈ రోజు శుక్రవారం రాయుడు గారి మిలిటరీ హోటల్లో మటన్ దమ్ బిర్యానీ ఉండదు. గుడికి వెళ్ళి మూమెంట్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉన్నా సరే ఓకే, లెట్స్ హావ్ ఫన్. కింద కామెంట్ లేదు తెలుసా, లెట్స్ ట్రై సమ్. గుడికి వెళ్ళి ఏట్రా అన్వి కింద కామెంట్. అదే గుడికి వెళ్ళి అన్వి తినేస్తున్నాను ఏమనుకోకండి. అంటే ఇంకా ఏం ఫిక్స్ అవ్వలే, అన్వి తింటామో లేదో తెలీదు. దర్శనం బట్టి దాని తర్వాత తింటాడు వీడు తినేస్తాడు. వీడు చెత్త వీడు తింటా, వెజ్ తింటా కానీ తనకి నాన్ యాడ్ అవుతుందని చెప్పాడు, నాన్ వెజ్. సో అది ఏమవుతుందో తెలీదు. అయ్యో కారు, మా వాడు కారులో బయలుదేరం అలా అనకాపల్లి. ఇప్పుడే ఇలా స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. GPS లో చూస్తే 7 గంటలకు లేచాడు. ఒక గాలి 5:30కి లేచి జిమ్ కు వెళ్ళి లెగ్ డే. ఈ రోజు లెగ్ చేసి చాలా ఫాస్ట్ గా వచ్చాను. నాకు బ్రేక్స్ కూడా లేవు బండికి, అయినా సరే వచ్చాను నేను. గంట వాష్రూమ్ లో వాష్రూమ్ చూడండి నారాయణమ్మ, అమ్మమ్మ చూడు, వాష్రూమ్ లో గంట సేపు ఏం చేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ వేయండి. ఈ రోజు గుడి గాని క్లోజ్ అయిపోవాలా చీపురు కడితే బాధే ఇంటికి వచ్చిన తర్వాత. అది హాయ్ సబ్స్క్రైబర్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక లైఫ్ ఆనంద్ కాకరా. చాలు నువ్వు చెప్పరా. ప్రిపేర్ అవుతారా? దొరికిపోతారు కదా కామెంట్లు. ముందు చెప్పా ఏదోటి. మార్నింగ్ గైస్, వెల్కమ్ టు ద ఒక లైఫ్ ఛానల్. అది ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, పక్కన టింగ్ అని గంట బెల్ కూడా కొట్టేయండి. లైక్ ఉంది, లైక్స్ కూడా కొట్టేయండి. వ్యూస్ వస్తే చాలు కదరా నీకు. అదండి పోదాం, దర్శనం చేసుకుందాం. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తిందాం, ఎంజాయ్ చేద్దాం. పాటలు మళ్ళీ కలుద్దాం. 45 minutes డ్రైవ్. ఇక చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అంట, అన్నవరం దగ్గరలో. పర్లే, GPS చూస్తేనేమో 2 గంటలకు వెళ్తాం అంటుంది. మనోడు బీట్ చేసేస్తాడులే, మనోడు యూకే రైడర్. ఈజ్ రైడ్. ఎవడేందన్నా ముందు తాగు, కాఫీ తాగు. మరి తింటావా కాఫీని? 1 గంటకి గుడి మూసేస్తారంట. GPS లో చూస్తేనేమో 2 గంటలకి రీచ్ అవుతున్నారు. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకలా మధ్యాహ్నం దర్శనం అప్పుడు సాయంత్రం చేసుకుంటాం. సాగర్ ఏంట్రా ఈ ప్రేమ పాటలు? మరి ఇదేంటి గర్ల్స్ సాంగ్స్ వేసో, బాయ్స్ సాంగ్స్ వేయకుండా? చిగ్రే వస్తుంది, చిగ్రే 18th centuryలో కట్టించారు ఇది. ఓడి అమ్మ. గాయ్స్ చూడండి, ధవళేశ్వర్ బ్రిడ్జ్ మన గోదావరి ఊరిలో ఉంటే చూడండి. మీకు తెలిసే ఉంటది, నేను ఏదో చూపిస్తున్నాను కాదు కానీ బాగుంది బ్రిడ్జ్ అయితే. సార్ ఆర్థర్ కాటన్ అంట. కాటన్ అంటే ఇదే కదా? కాటన్ అంటే పత్తి, అది కాదు ఆయన పేరు కాటన్ అంట. నాకు తెలిసి కాటన్ అనే పేరు అతనే పెట్టారేమో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? కాటన్ అనే పేరు అతనే పెట్టారేమో, ఏం చెప్పలేం కదా. ఫ్యాబ్రిక్ పెట్టారేమో, నీకు తెలియకపోవచ్చు. నీకు బ్రిడ్జ్ కోసం తెలుసు కానీ కాటన్ కోసం తెలియదేమో. నాస్టీ రోడ్స్ రా. ఓహో, too many gatuks car guchiks. అది యూకే అంటాడు, ఏమనంటే స్కాట్లాండ్ అంటాడు.
అంటే మా వైపు ఎట్లా అంటే గతుకున్నా సరే అక్కడ గతుకున్నట్టు క్రియేట్ చేస్తారన్నమాట ఇలా ప్లాస్టర్ వేసి. ఇది అలాగనుకున్నాను రా. చిన్న జన ఎక్కడున్నావు చిన్న జన. సీజే జై హనుమా, జై హనుమా. సరదాగా కొబ్బరిబొండం తాగుదా దానికి అంత సీరియస్ అవుతున్నాడా? అంటే ఏంటి స్పెషల్ ఏంటి గుడిది నాకు తెలీదు. లేదు కొద్దిగా ఏదో నమ్మకం. 4 weeks ఏదో వెళ్తే అనుకున్నా జరుగుతాది అని అన్నారు, అని మనకు టైం లేదు. ఓకే, ఏదో దేవుడి దగ్గరకు వచ్చామా. 4 weeks ఇక్కడికి రావాలా ప్రతి వీక్? ప్రతి శనివారం సంథింగ్. ఇది ఒక హిడెన్ జెమ్ మాట. ఇది హిడెన్ జెమ్ ఎవరికి తెలియదు. అంత ముందు అసలు ఫేమస్ కాదు. ఈ మధ్య ఈ 1.5 year లో హైప్ చేశారు. ఎందుకు వచ్చింది సడన్ గా హైప్? ఏదో జరగాలి కదా. జరిగింది కాబట్టి. ఏం జరిగింది? అనుకున్నవి అయినవి కాబట్టి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు చాలా మంది. ఓకే, జస్ట్ ఇప్పుడు ఇలా రీచ్ అయ్యాం. టైం అయితే 1:07. నాకేం అర్థం కాదు. నేను ఫస్ట్ ఇదే ఇక్కడ ఏదో గుడి ఉంది. అసలు ఇది ఏంటి? పార్కింగ్ ఎంత ఉంటే ఇది వాడపల్లి బస్ స్టాండ్ అంట. చూద్దాం గాయ్స్ ఏంటి అని. ఏమో, సెల్ ఫోన్స్ అయితే నాట్ అలౌ. ఏం చేస్తాం? సర్లేండి, ఇచ్చేద్దాం. ఇచ్చే ఏదైనా చేద్దాం. సెల్ఫ్ క్లోజా కొన్నారు కన్ఫర్మ్ క్లోజా నిజంగా? వెనక నుంచి వెళ్ళండి, ఇదైతే క్లోజ్ చేస్తారు. వెళ్ళచ్చా? ఎగ్జిట్ లోంచి వచ్చాయి. ఎగ్జిట్ లోంచి నాకు అలాగే ఉంది, తిరుపతి లాగే ఉంది. మూసారు గాయస్ కానీ ఇక్కడ ఉంది. కానీ ఒక్క 5 నిమిషాలు అంటే అయిపోద్ది. ఛాన్స్ అయిపోయింది. దేవుడు చూద్దాం అనుకున్నప్పుడు అవదు. దేవుడు మనల్ని ఎప్పుడు చూద్దాం అనుకున్నాడు? లాగ్ చేసి అంటే దేవుడి లాగ్ చేసాడు అంతే. అరే పవన్, నువ్వు 4 తర్వాత రా. అప్పుడే ఇప్పుడు నాకు దేవుడు చెప్పి పాడడం జల్లగొట్టమని కొట్టి ఎలా? దేవుడు చెప్పలేదు నీకు. నువ్వు దేవుడు అని కూడా ఫీల్ అయిపోవాలి. అసలు ఒప్పుకోలేదు. అన్నప్రసాదానికి లైన్ కాస్తారు. వెళ్తారు ఎవరైనా? అమ్ముడు ఇదేటి? నేను వెళ్తా. గేట్ బాబు, ఫ్లాష్ మ్యాన్ కొడుకులాగా ఉన్నారు బాబు. నువ్వు నీట్ గా అరిటాక్ లో పెడుతున్నారు. బాగుంటదేమో అని అనుకుంటున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? బాగోపోవడం పక్కన పెట్టి ప్రసాదం అంతేలే. దేవుడి దగ్గర మార్కులు ఓడిచాడు రా. పెద్ద ప్లేట్ తీసుకుంటా. పచ్చడి ఏంటి? క్యాబేజ్ అనుకుంటా. ఓ థ్యాంక్ యూ. ఈ 3 ఎక్కడ వేసారు? వైట్ రైస్ అక్కడ వేస్తారు కదా. థ్యాంక్ యూ. సాంబార్ అవి అక్కడ. అన్నగారు కొంచెం సాంబార్. థ్యాంక్ యూ. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పరు ఎలా ఉందో. క్యాబేజీ కర్రీ సూపర్, పప్పు సూపర్, సాంబార్ అన్ని తినేస్తారు ఈ గ్యాప్ లో. పచ్చడి కూడా సూపర్. నువ్వు చెప్పు. పప్పు అమృతం. పప్పులోని ఆవకాయ కలుపుకుందంటే పప్పు ఆవకాయ. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వస్తే అన్నప్రసాదం మాత్రం మిస్ అవ్వద్దు. గాయస్ ఎలా ఉంది? ఇది కొబ్బరి తోట కాదు, ఈత తోట. అదే ఈత పళ్ళు పోన్లే. కమెంట్లలో చెప్తే రాలే. మరి అవేటది? ఏదైనా గోదావరి అందాలే. ప్రశాంతంగా ఉంది. దర్శనం టైం మా కోసమే కావాలని లేట్ అయినట్టుంది. ఎంత బాగుంది చూడండి. చిన్న ఫోటో సెషన్. మరి అవుట్ఫిట్స్ వేసాం. ఫొటోస్ ఒక రీల్ ఉండాలి కదా. ఫొటోస్ ఆర్ మెమరీస్. మనం చనిపోయిన తర్వాత కూడా ఉండేవి ఫొటోసే. సాగర్ ఏంటది? ఇప్పుడు నువ్వు నాకేం చెప్పు, మర్యాదగా చెప్పు. అసలు పైనాపిల్ అనుకొని చెప్పారు, అసలు ఇచ్చాడట.
సరదా ఎంతకి ఏదైతే రసంలో పైనాపిల్ మొక్క ఇంకేనా ఉంది. నాకు మ్యాంగోస్ అండ్ పొమ్మగ్రానేట్ వచ్చింది. చాలా ఏం చేస్తున్నానా? ఏం చేస్తున్నావు? పవన్ దర్శనం ఎలాగైంది? దర్శనం ల్యాక్ అయినా సరే బాగైంది. అన్నం తిండి అదే అన్న సమారాధనకి వెళ్ళాం. అన్న సమారావణం మళ్ళీ వేస్తాడు. అన్న ప్రసాదం కాదు, అన్న సమారావణం. ఇగో ఆడు చేతులు ఎట్టడం అయిపోయింది, నోట్లు ఎట్టడం అయిపోయింది. ఆడు ఎలాగుంది పూతరేక తింటున్నా దీనికి. బాగుందా? ఆత్రేయపురం పూతరేకు ఇచ్చేయండి 3 పెట్లు. బాగుంది, చాలా బాగుంది. జోకర్ చూడండి అమ్మ, ఒకసారి చూడండి. ఫాస్ట్ చుట్టండి. అబ్బా బాబు, అది సింపుల్ చుట్టిస్తారు అయిపోతారేకనే. మామ్ ఫర్ యూ ఫ్లవర్స్, కనకాంబరాలు చుట్టుకో. చూడండి, అదిగో కనకాంబరం తోట ఉంది అక్కడ. అదిగో తోట, అక్కడి నుంచి తెంపుకొచ్చారు. చూసారా ఎంత బాగుందో. గాయ్స్, మనం ఎక్కడ ఉన్నాం చూసారా? ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. చాలా టైం అయిపోయింది తెలుసా, చాలా లాగ్ అయిపోయింది. మధ్యలో చిన్న పర్సనల్ పని ఒకటి పడింది మా వాడికి, అది చూసుకునేసరికి చాలా టైం అయిపోయింది. 9 టైము. ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలీదు. చూద్దాం. ఇందులో ఫుడ్ ట్రై చేద్దాం. ఈరోజు ఫ్రైడే, మటన్ దమ్ ఉండదు కానీ ఊరికే ఏదోనే. మేము ఎన్వి తినేస్తామని చెప్పి జడ్జ్ మాత్రం చేయొద్దు ప్లీజ్. భక్తి అన్నది మనసులో ఉంది. ఊరికే ఇక్కడికి వచ్చాక మరి మళ్ళీ రాం కదా. ఏవో ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్సో వెజ్ ఐటమ్సో తింటాం కదా, ట్రై చేయాలి. మళ్ళీ చెప్తే రాం కదా, వస్తే చూద్దాం. రాం కదా. రాయుడి గారి మిలిటరీ హోటల్ చూద్దాం, అతను ఉంటారో లేదో. అతను ఉంటే కలుద్దాం, కలిస్తే ఖచ్చితంగా పెడతాం బ్లాగ్. వెంకటేశ్వర స్వామి. సాగర్, ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి హోటల్ మీద? అంబియన్స్ అంతా బాగుంది. ఓకే, లార్జెస్ట్ కాబట్టి పెద్ద బాగుంది అంతా. ఫస్ట్ చూడడానికి కానీ ఇంప్రెషన్ కానీ అంతా బాగా అనిపిస్తుంది. తింటాం అనుకుంటున్నాం. ఉండదేమో ఈరోజు. మటన్ అర్థం కాదు. ఫస్ట్ మటన్ మరాగ్, మటన్ దాల్చా, మటన్ పాపాయమ్మ కోడి వేపుడు, వేపుడు, ఉమా చికెన్ నల్లవేపుడు, చంటమ్మ మటన్. బాగుంది, వైబ్ బాగుంది, నైస్. కాకపోతే రాంగ్ డే వచ్చా అంతే. మటన్ దమ్ము రోజు రాలే. మటన్ దమ్ము రోజు వచ్చుంటే బాగున్నావు. సర్లేండి. పవన్ ఏం చెప్పు ఆర్డర్? ఉమా చికెన్ నల్లవేపుడు, బోన్ మటన్ మరాగ్, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ మ్యాంచో సూప్. టికెట్ చెప్పు. నెక్స్ట్ ట్రై చేద్దాం అనుకోండి. ట్రై చేద్దాం. అతనైతే కనబడలే మనకి రీల్స్ లో. ఎవరైతే ఫేస్ ఆఫ్ ది సొట్లు ఉన్నారో అతను కనబడలే. కనబడితే మాత్రం పక్కా పెడతాను బ్లాగులో. ఈరోజు మూమెంట్ ఇలా ఉందన్నమాట. మరి డిసప్పాయింట్ అవుతామో లేదా అన్నది తిన్నాక నేను చెప్తాను. నేను తెలుసు కదా నీకు, ఒరిజినల్ గా చెప్పేస్తాను. మనకి ఏ అభ్యంతరం లేదు. ఉన్నట్టు ఉంది. ఆహా, పీసులు హైలైట్గా ఉన్నాయి. ఆహా ఓహో. చియర్స్. బాగుంది. నీకు జలుబు కానీ దగ్గు కానీ ఉంటే తగ్గిపోతాయి. బాగుంది. చూపించి మటన్ పీసెస్ చాలా బాగున్నాయి. చాలా అంటే మెయిన్ ఎలా అంటే చాలా స్మూత్ గా ఉంది తింటుంటే, చాలా సాఫ్ట్ ఉంది. నాకైతే నచ్చింది. బాగుంది. తాగుతుంటే మాత్రం హలీము లిక్విడ్ ఫామ్ ఉన్నట్టు ఉంది. ఎలా ఉంది చికెన్? బాగుంది, డిఫరెంట్ ఉంది. నిజమే. ఉమా నల్ల చికెన్ వేపుడు, నల్ల చికెన్ వేపుడు సంథింగ్ ఏదో. స్మెల్ అదిరిపోయింది.
క్వాంటిటీ తక్కువగానే ఆ రేట్కి మహా అయితే 6 పీసులు వచ్చి అంతే. 9 ఎక్కడ వచ్చాయి? 3 ఎక్కడ వేస్తారు? 2. ఆడికి 3 వేస్తారంట. క్వాంటిటీ తక్కువ, క్వాలిటీ ఉంది. అద్భుతం. ముక్క గట్టిగా ఉందిరా, ఫ్రై పీస్ వల్ల ఏమో. దమ్ అయితే మెత్తగా ఉంటది. స్మెల్ బాగుంది. గాయ్స్, ఇది మటన్ దమ్ బిర్యానీ కాదు, మటన్ ఫ్రై పీస్ కదా. సటిల్ గా ఉంది, మరి అంత టేస్ట్ అయితే లేదు. ఇది బిర్యానీ రైస్ కన్నా బగారా రైస్ లా ఉంది. ఏమో నాకు అలాగే అనిపించింది. అంటే ఎక్స్పెక్టేషన్ మీటర్ 10 ఉందనుకో, ఇది అరౌండ్ ఒక 6 కలవ తగిలింది అంతే. మటన్ మరాక్ దగ్గర వచ్చిన ఇంప్రెషన్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ దగ్గర రాలే. చికెన్ బాగుంది. చికెన్ పీస్ హైలైట్. చికెన్ ఫ్రై పీస్ బాగుంది గురు. మటన్ ఫ్రై పీస్ నాకు ఎక్కలే. ఇది ఒక 7 or 7.5 క్యాన్. ఇప్పుడే అయ్యింది. మాట్లాడతాను, నిజం మాట్లాడతాను. మనం నిజమే మాట్లాడతాం, అబద్ధం అన్నది ఉండదు. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో చూసుకోండి. రోజ్ మిల్క్ వేసేద్దామా? రోజ్ మిల్క్ ఏదో ఉంది. సాగర్ కూడా ఇందాల నుంచి ఆశపడిపోతాడు రోజ్ మిల్క్ అని. చూద్దాం. ఇదిగోండి. నిజమేంటంటే ఈరోజు శుక్రవారం, ఓకే. మటన్ దమ్ రోజు కాదు, ఓకే. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూలో మటన్ మరాగ్ అది మాత్రం వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. 100కి 1000% చాలా బాగుంది, సూపర్గా ఉంది. దాని తర్వాత ఏంటి, చికెన్ నాన్చో అది ఎక్కడ అంద చోట్ల ఉన్నదే. సో అది కూడా బాగానే ఉంది, మరీ వరస్ట్ కాదు. ఇంకోటి ఉమా నల్లవేపు, అదే చికెన్ నల్లవేపుడు బోన్ చెప్పాం, అది బాగుంది. కానీ క్వాంటిటీ వైజ్ కొంచెం అప్సెట్. పర్లే, అంటే మరి ఇంకా క్వాలిటీ ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాగుంది. దాని తర్వాత నేను చెప్పినవి ఏంటి, ఒకటి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకోటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీయే కాదు, అది మటన్ ఫ్రై బగారా రైస్, చికెన్ ఫ్రై బగారా రైస్ అని ఎట్టాల. ఇదే నేను కమ్మగొడట్లే, నేనేమి డిగ్రేడ్ చేయట్లే, జస్ట్ చెప్తున్నాను. ఐటమ్ అలా ఉంది. అది నేను అడిగాను కూడా, అది బగారా రైస్ అంటే అది బగారా రైస్ మీద ఫ్రై పీస్లు వేసారు. ఫ్లేవర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ నీకు బిర్యానీ ఫ్లేవర్ లాగే లేదు. వాళ్ళ మెనూలో పెట్టిన బిర్యానీకి అన్నానికి అది బిర్యానీ ఫ్లేవర్ లేదు. ఇప్పుడు మనం వైజాగ్ వాళ్ళం, ఫర్ సపోజ్ నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ మనలాంటి వాళ్ళు సరదాగా వచ్చారు. ఆగినప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసాక మీకు ఒక ఈ హోటల్ మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా. అప్పుడు ఇంప్రెషన్ ఉన్నప్పుడు వెళ్ళారు, ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఏదో బిర్యానీ అని ఉంది, ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాకపోతే ఓకే నార్మల్ ఫ్యామిలీ 4 వచ్చారు, 2 బిర్యానీలు చెప్పుకున్నారు బిర్యానీ కదా అని. తిన్న తర్వాత వాళ్ళు అప్సెట్ అయితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు ఆ హైప్కి. అది నేను చెప్తున్నాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ కాదు, బగారా అన్నం. పెరిగన్నం తిన్నట్టుంది రైతు వేసుకుని తింటే మాత్రం. చారన్నం మర్చిపోయా. చారన్నం అంటే చారన్నం మర్చిపోయారు మీరు. చారన్నం దాన్ని ఏమనాలో కూడా తెలియదు. దాన్ని ఏమంటారు, దాల్ చారు అంటారో, లేకపోతే సాంబార్ అంటారు, చారు అంటారు, ఏమి ఏం తెలియలేదు. అది ఇది ఏం నెగిటివ్ కాదు, ఉన్నది చెప్తాం కాబట్టి చెప్తున్నాను. దమ్ము మాత్రం ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉంది, కానీ దమ్ము రోజు రావాలి, ఏదో రోజు వద్దాం, అది కూడా రికార్డ్ చేద్దాం. నేను తిన్న ఐటమ్స్ కి అయితే రివ్యూ ఇదే. ఇది మటన్ మరాగ్ చెప్పాలి, ట్రై చేయకుండా మాత్రం వెళ్ళొద్దు వస్తే. ఓకే, నేనంతే ఇంకా నార్మల్, ఇంకేం తినలే కదా, మెనూ అంతా తినలేం కదా. సో ఇవి అనవసరంగా చెప్పాం అనిపించింది నాకైతే. అనవసరంగా చెప్పానన్న ఫీలింగ్ వచ్చింది. దీనికన్నా ఏమైనా 2 స్టార్టర్లు చెప్పుకొని తింటే బాగున్ను, ఏమైనా సిగ్నేచర్ డిష్లు ఉన్నాయి కదా చెప్తే బాగుండు అనిపించింది. అవునా, మూమెంట్ ఎలాగుంది? యావరేజ్. ఫస్ట్ మూమెంట్ అదిరిపోయింది, మటన్ మరాగ్. అది తర్వాత చికెన్ మ్యాన్చో ఓకే బాగుంది. నెక్స్ట్ ఒమాన్ అలవేపుడు ఓకే బాగుంది. నెక్స్ట్ ఇంక బిర్యానీకి వచ్చేసరికి ఫస్ట్ అది బిర్యానీ కాదు, ఓకే బగారా రైస్ ప్లస్ ఫ్రై పీస్ వేసాడు అంతే. మరి ఎక్స్పెక్టేషన్ కంటే నా వరకు అయితే డిసప్పాయింట్మెంటే. నీకు ఎలా ఉంది సాగర్? మూమెంట్ ఎలా ఉంది?
సేమ్ అలా అంటే ఫస్ట్ నాకు ఇలా లేసింది మీటర్, అలా పడిపోయింది అదే కిందకి. అలా. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చెయ్యాలి. చెయ్యొచ్చులే కానీ మరి అంత దమ్ము రోజు రావడం బెటర్. అదే మూమెంట్ అయితే అంతంత మాత్రం ఉంది ఈ రోజు. దమ్ము రోజు అయితే మాత్రం మూమెంట్ అదిరిపోద్ది కదా. ఎవరిని మేము అర్చ్ చేయాలని ఏమీ లేదు, అన్న చెప్పాను సరదాగా తిన్నాం, నాకు అనిపించింది చెప్పాను అంతే, ఇంకేమీ లేదు. మన ఒపీనియన్ మారదు. అతను లేరు, అతను ట్రిప్ లో ఉన్నారంట, లేకపోతే కలుద్దురు చూపిద్దును. సర్లేండి, వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకెక్కడ అనకాపల్లి నుంచి ఇంటికి మీరు ఆల్రెడీ తెల్లారి చూసారు. ఇప్పుడు వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఒక లైఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అది లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.